అందరిలాగా నేను ఎందుకు సైలెంట్గా ఉంటాను, అందరిలాగా నేను ఎందుకు మౌనంగా ఉంటాను, నేను డిఫరెంట్గా ఉంటా, నేను అరుస్తా నా దేవుని కోసం, నా దేవుని దగ్గర డాన్స్ ఆడతా, నా దేవుని కోసం రోషంగా నిలబడతా. ఆయన డిఫరెంట్గా ఉండంట, చెట్టెక్కిండంట. అర్థమవుతుందా డిఫరెన్స్? అందరిలాగా నిలబడి ఏసయ్య ఏసయ్య అని గుంపులో గొర్రెలాగా ఏం చేయలేడు, కానీ అక్కడ ఆయన సపరేట్ చేసుకుండు, అందరి నుంచి సపరేట్ చేసుకొని చెట్టెక్కిండు. నార్మల్ గా మనం ఇక్కడ పాడుతున్నాం, ఒకరిని ఒకరు డాన్స్ ఆడారంటే మనం ఒకటేసారి షాక్ అయ్యి, అంటే మనం ఫస్ట్ టైం చూస్తే ఏమవుతుంది, చేస్తుందని చూస్తాం కదా, మేబీ వేసే వీడేంత రైట్ లెక్కిండు అనుకున్నాడేమో వేసే, అరే వీళ్ళందరు కింద ఉంటే వీడేంద్ర పైకెక్కిండు అంటే దేవుడు సంతోషపడి ఉండొచ్చు కదా. అరే వీడికి ఇంత ఆశనా, నన్ను చూడాలని ఇంత ఆశనా, వీడికి చెట్టెక్కిండు వీడికి ఇంత ఆశనా, నన్ను స్తుతించాలని వీడికి ఇంత ఆశనా, వీడు ఇట్లా పిచ్చోన్లాగా ఆడుతుండు నా సన్నిధిలో. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో గంటలు ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషులకి ఏంది ఈ గంటలు ప్రార్థన, పిచ్చోళ్ళ ఇంతసేపు ప్రార్థన చేస్తారా, ఇంతసేపు వాక్యం చదువుతారా అంటుండొచ్చు. కానీ నా దేవుడు సంతోషపడతాడు, దేవుడు సర్ప్రైజ్ అవుతాడు. స్టెఫెన్ ని రాళ్ళు పెట్టి కొడుతుంటే ఆయన స్తుతిస్తుండంట. బైబుల్ వాక్యం అక్కడ ఉంటది అంటే ఆయన సింహాసనం నుంచి లేచి వచ్చిండంటాడు. సింహాసనం నుంచి లేదు ఎందుకు? డిఫరెంట్. ఆయన ఒకటి ప్రత్యేకంగా దేవునికి ఒకటి చేసిండు. ఇక జకరియా ఆయన కూడా ఏం చేసిండంటే ప్రత్యేకంగా దేవుని కోసం ఒకటి చేసిండు, చెట్టు ఎక్కిండు. ఈరోజు దేవుని కోసం ప్రత్యేకంగా ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం?